మహాశివుడి అనుగ్రహం నందీశ్వరుడు ఎలా కల్పిస్తాడు, అసలు రావణుడికి నందీశ్వరుడు ఇచ్చిన శాపం ఏమిటి అనే విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. శివాలయంకు వెళ్ళినప్పుడు సంపూర్ణ శివానుగ్రహం పొందాలంటే ముందుగా నందీశ్వరుడి శ్లోకం చదవాలి. తర్వాత నంది కొమ్ముల మీద బొటనవేలు చూపుడు వేలు ఉంచి ఎడమ చేతితో నంది వృషణములను ఒక్కసారిగా పట్టుకొని వదిలితే నందీశ్వరుడు ఒక్క క్షణం ఊపిరాపుతాడు. అప్పుడు శివపార్వతుల దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే నందీశ్వరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలలో శివపార్వతులు ఎప్పుడూ ఊయలూగుతూ ఉంటారు. నందీశ్వరుడు శ్వాస ఆగగానే ఊయల ఆగి శివ దర్శనం కలుగుతుంది. అలా మహాశివుడు అనుగ్రహం పొందాలి అంటే నందీశ్వరుని అనుమతి ఉండాలి. మహాశివుడే శంకరాచార్యులుగా అవతరించాడని మొదట లోకాలకు చెప్పింది కూడా నందీశ్వరుడే. శివపార్వతుల దర్శనానికి వచ్చిన రావణాసురుడు వానర ముఖంతో ఉన్న నందిని చూసి అవహేళన చేయగా, వానరములే నీ లంకను నాశనం చేస్తాయని నంది శాపం ఇచ్చింది. నంది మాట నుండే వానరలోకం పుట్టింది. రావణ నాశనానికి నంది శాపం కూడా ఒక కారణమే. ఓం నందీశ్వరాయ నమః.